ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన మంజులవాణి గారికి వందనాలు. సిస్టర్ యాగ్నెస్, ప్రైజ్ లాడండి. రండి మరి సమయంలో దేవుని వాక్యం చదువుకుందాము. ఈరోజు యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చదువుకోవాలి. ఇందులో 29 వచనాలు ఉన్నాయి. మొదటి 5 వచనాలు అక్క చదువుతారు. తర్వాత గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు 6 నుండి 10 వచనాలు చదువుతారు. తర్వాత అబ్రహాం లింకన్ గారు 11 నుండి 15 వచనాలు చదువుతారు. మంజులా వాణి గారు 16 నుండి 21 వచనాలు చదువుతారు. తర్వాత నేను 22 నుండి 25 వచనాలు చదువుతాను. చివరి భాగము 26 నుంచి 29వ వచనం వరకు సిస్టర్ యాగ్నెస్ గారు ఇంగ్లీష్లో చదివి ముగిస్తారు. అక్క చదువక్క త్వర త్వరగా. రికార్డింగ్ అవుతుందా? రికార్డింగ్ చేస్తున్నారా? రికార్డింగ్ అవుతుందా? నా వాయిస్ రావట్లేదా? వినిపిస్తుంది. రికార్డ్ అవుతుంది అడుగుతున్నా. అవుతుంది. ఓకే ఓకే. డైలీ రికార్డింగ్ ప్రకటన గ్రంథము ఎవ్రీడే రికార్డింగ్. అందరికీ ప్రైజ్ లార్డ్. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతలకు ఈలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టములను, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులమని నీవు కనుగొంటి అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఆమేన్, ఆమేన్. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినును కాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. స్మరణలో ఉన్న సంగపు దూతకి ఇలాగు వ్రాయము. మొదటి వాడును కడపటి వాడునైంది వృద్ధుడై బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి చేత నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందపోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరు శిలలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆమేన్, ఆమేన్. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము. వాడి అయిన 2 అంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో
నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపైను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవి ఏమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలులకు ఉరి ఎడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీ కొలాయితుల బోధ అనుసరించుచు వాడును నీలో ఉన్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనములు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము: అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపైని మరి ఏ పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఆమేన్. సిస్టర్ ఆగ్నెస్ చదవండి. To the one who is victorious and does my will to the end, I will give authority over the nations. That one will rule them with an iron scepter and will dash them to pieces like pottery. Just as I have received authority from my Father, I will also give that one the morning star. Whoever has ears, let them hear what the Spirit says to the churches. Amen. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క చదువుతారు. ఈ నెల వాగ్దానము
యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము నెరవేరుస్తూ మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దీవెనలతో మనందరినీ దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. రండి మరి ప్రశస్తమైనటువంటి